అందరికీ నమస్కారం. నేను విజయ్‌ని. డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ కళాశాలలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈరోజు మనం చెప్పుకునే ఒక ముఖ్యమైన పాఠం ఏంటంటే ఆహ్, జాన్ స్టూవర్ట్ మిల్. ఆయన్ని మనము జేఎస్ మిల్‌గా కూడా మనము పిలుచుకోవడం జరుగుతుంది. జాన్ స్టూవర్ట్ మిల్, జేఎస్ మిల్. అయితే ఆయన గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి? అంటే ఏంటి రాజనీతి శాస్త్రానికి మరియు ఆహ్, జేఎస్ మిల్‌కు ఏం సంబంధం అనేది మనకేంటి సంబంధము అనేది మనకు డౌట్ రావచ్చు. అయితే ఆయన రాజనీతి అంటే బ్రిటిష్ రాజనీతి శాస్త్ర తత్వవేత్తల్లో ప్రముఖ ఉదార ప్రజాస్వామ్యవాది, వ్యక్తి శ్రేయోవాది. కాబట్టి ఆయన రాజనీతి శాస్త్రానికి ఎంతో సేవ చేశారని చెప్పొచ్చు. అయితే ఈరోజు మనము ఆయన చెప్పిన అనేక అంశాలున్నాయి. దాంట్లో ముఖ్యమైనవి 2 అంశాలను గురించి మనము చర్చించుకుందాం. అది ఒకటి ఆయన చెప్పిన 3 ముఖ్య అంశాల గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఉపయోగిత అంటే బెంథామ్ రూపొందించిన ఉపయోగితావాదాన్ని మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. కాబట్టి దాంతో మనం ప్రారంభించుకుని, ఆయన స్వేచ్ఛకు ఇచ్చిన ప్రాధాన్యత కావచ్చు, స్వేచ్ఛపై ఆయన అభిప్రాయాలు కావచ్చు, అది చర్చించుకుందాం. అలాగే ప్రాతినిధ్య ప్రభుత్వం గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అభిప్రాయం ఉంది. ఆయన అభిప్రాయాలేంటి ప్రాతినిధ్య ప్రభుత్వం గురించి? ఈ విషయాలన్నిటిని గురించి కూడా ఈరోజు మనం చర్చించుకుందాం. ముందుగా ఈరోజు మనము చర్చించుకోవాల్సింది జీవిత విశేషాల గురించి చర్చించుకుందాం. జీవిత విశేషాలు. ఓకే. అయితే ఆయన 29/1806 సంవత్సరంలో లండన్ అంటే బ్రిటన్ రాజధాని నగరం లండన్‌లో ఆయన జన్మించడం జరిగింది. ఇప్పుడు 29 మే 1806 సంవత్సరంలో. అలాగే తండ్రి జేమ్స్ మిల్, ఆయన కూడా రాజనీతి శాస్త్రానికి కొంతవరకు సేవ చేశాడని చెప్పక తప్పదు. ఆయన యొక్క కుమారుడు ఈయన. అయితే ఈ జేమ్స్ మిల్ అనే ఆయన బెంథామ్ యొక్క సమకాలీకుడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే జేఎస్ మిల్‌కు బెంథామ్ గురువు లాంటి వాడని చెప్పొచ్చు. అలాగే ఈయన గ్రీకు, లాటిన్ భాషలను చిన్నతనంలోనే అధ్యయనం చేసేసాడు. ఆయన చిన్నప్పుడే గ్రీకు, లాటిన్ భాషలను అధ్యయనం చేయడమే కాదు, అందులోని ప్రముఖ గ్రంథాలను కూడా అధ్యయనం చేయడం జరిగింది. తర్వాత ప్లేటో, హెరోడోటస్, జీనోపాన్, లూసియస్ లాంటి వాళ్ళ యొక్క ప్రభావం చాలా ఉంది. ప్లేటో, హెరోడోటస్, జీనోపాన్, లూసియస్ వంటి గొప్ప తత్వవేత్తల యొక్క ప్రభావం ఈయన మీద పడిందని చెప్పచ్చు. వాళ్ళ గురించి అధ్యయనం చేశాడు అంటే వారి యొక్క ప్రభావము జేఎస్ మిల్ మీద చాలా వరకు ఉందని మనము చెప్పవచ్చు. అలాగే 14వ ఏటనే ఫ్రెంచ్ భాషను కూడా నేర్చుకోవడం జరిగింది. అక్కడికి ఫ్రాన్స్‌కి వెళ్ళడం జరిగింది. ఫ్రాన్స్‌కి వెళ్ళడమే కాకుండా అక్కడ ఫ్రెంచ్ భాషను కూడా నేర్చుకోవడం జరిగిందనమాట. తర్వాత అంతేకాకుండా ఆయన అంతేకాకుండా ఆయన 17వ సంవత్సరంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఆయన ఉద్యోగంలో చేరిందనమాట. ఒక ఉద్యోగి 17వ సంవత్సరంలోనే ఆయన ఉద్యోగిగా చేరడం జరిగింది. అలాగే వెస్ట్ మినిస్టర్ అనే పత్రికకు ఆయన అనేక వ్యాసాలు రాయడం జరిగింది. అలాగే లండన్ రివ్యూ అనే పత్రికకు సంపాదకీయం కూడా వహించడం జరిగింది. అంటే ఆయన బహుభాషా కోవిదుడే కాకుండా ఎంతో తెలివైన వాడే కాకుండా ఆయన తన
మేధస్సును పత్రికలకు కూడా వినియోగించడం జరిగింది. ది వెస్ట్ మినిస్టర్ కావచ్చు, లండన్ రివ్యూ అనే పత్రికలకు కావచ్చు. ఆయన ఆ తర్వాత అంతేకాకుండా 1866వ సంవత్సరంలో అంటే ఆయన బ్రిటిష్ పార్లమెంట్ లో 1866 నుండి 1868 సంవత్సరం వరకు కూడా ఆయన బ్రిటిష్ పార్లమెంట్ లో పనిచేయడం, ఆయన సభ్యునిగా పనిచేయడం జరిగింది. అలాగే ఆయనకు హెరియట్ టైలర్ అనే మహిళతో పరిచయం ఏర్పడిన తన 21వ సంవత్సరంలో. ఆ తర్వాత ఆయన దాదాపు 44 సంవత్సరాలప్పుడు ఆమెను వివాహం చేసుకోవడం కూడా జరిగింది. ఈ విషయం మనం ఎందుకు చెప్పుకోవాలంటే ఇక్కడ జీవిత విశేషాలతో పాటు ఆయనను ప్రభావితం చేసిన అంశాలు కూడా మనం చర్చించుకోవడం చాలా అవసరం. నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే హెరియట్ టైలర్ గురించి, హెరియట్ టైలర్ యొక్క ప్రభావంతో ఆయన ఒక స్త్రీవాదిగా కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. చాలా మంది ఏమంటారంటే ఆయన రచనలలో ఆమె యొక్క ప్రభావం కూడా ఉంది అని చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా మన బెంధాం యొక్క ప్రభావం కూడా జేఎస్ మిల్ మీద ఉందని చెప్పవచ్చు. ఇలాగా అనేక మంది ప్రభావం కావచ్చు, ఆయన అనేక దేశాలకు పర్యటన చేశాడు కాబట్టి వాటి అనుభవాలు కావచ్చు, ఇవన్నీ ఆయనను ఒక ప్రజ్ఞాశీలిగా చేశాయని అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే చిన్నతనం నుండి తండ్రి జేమ్స్ మిల్ కావచ్చు, గురువు బెంధాం కావచ్చు, వీరి యొక్క ప్రోద్బలంతో అనేక విషయాలు నేర్చుకుని తన 21వ సంవత్సరంలో కొంత డిప్రెషన్ కి గురి అవ్వడం జరిగింది. అయినప్పటికీ దాని నుండి తేరుకుని ఆయన అద్భుతంగా తన జీవితంలో రాణించడమే కాకుండా రాజనీతి శాస్త్రానికి సేవ చేశాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తరువాత మనం చెప్పుకోవాల్సిన రచనలు, మనము చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇంకొకటి ఏంటంటే ఎన్నో రచనలు చేయడం జరిగిందనమాట. అవి ఏంటో కూడా మనము ఆయన రచనల్లో ఏం చెప్పుకోవచ్చు ముఖ్యమైనవంటే ఆన్ లిబర్టీ, ఇది చాలా చాలా ముఖ్యమైన గ్రంథం. ఆన్ లిబర్టీ 1859లో రచించిన ఆన్ లిబర్టీ, ఇది జేఎస్ మిల్ పేరు ప్రఖ్యాతలు సంపాదించిన గ్రంథం. మన రాజనీతి శాస్త్రజ్ఞులకు ఒక ముఖ్యమైన గ్రంథంగా చెప్పొచ్చు. అలాగే డిజర్టేషన్స్ అండ్ డిస్కషన్స్ 1859లోనే ఈ గ్రంథం కూడా రచించబడింది ఆయన చేత. తర్వాత సమ్ థాట్స్ ఆన్ పార్లమెంటరీ రిఫార్మ్స్ కావచ్చు, ఇది కూడా ఆయన 1859లోనే రచించడం జరిగింది. కన్ఫెడరేషన్ ఆన్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్, ఇది కూడా చాలా ముఖ్యమైన గ్రంథం, 1860 సంవత్సరంలో రచించబడింది. యుటిలిటేరియనిజం లేదా ఉపయోగితావాదం ఇంకొకటి రచించిన గ్రంథం అయింది. 1863లో రచించిన యుటిలిటేరియనిజం. అలాగే తర్వాత ఆయన ఎగ్జామినేషన్ ఆఫ్ సర్ విలియం హామిల్టన్స్ ఫిలాసఫీ అనే ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. తర్వాత అడ్మిషన్ ఆఫ్ ఫార్మెంట్ ఎలక్టోరల్ ఫ్రాంచైజ్ అనే ఇంకొక గ్రంథం రచించడం జరిగింది. ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ అనే మరొక గ్రంథం కావచ్చు. ఉమెన్ సఫరేజ్ అనే, అంటే ఈ ఉమెన్ సఫరేజ్ అనేది చూస్తే మీకు తెలుస్తుంది. అయితే సబ్జెక్షన్ ఆఫ్ ఉమెన్ అని కూడా ఒక గ్రంథం చెప్పచ్చు. ఈ గ్రంథాలను బట్టి పరిశీలిస్తే ఈయన స్త్రీవాది అని నేను ఇందాక చెప్పినట్టుగా దాని విషయం మీకు అర్థమవుతుంది అనమాట. ఈ గ్రంథాలు వాళ్ళ మీద మహిళలకు సంబంధించిన ఆయన అభిప్రాయాలు మహిళలకు సంబంధించి ఈ గ్రంథాలలో ఆయన రాయడం జరిగిందనమాట. ఇవి ఆయన రచించిన కొన్ని ముఖ్యమైన ఇది. ఇక ఇప్పుడు మనము ఆయన సిద్ధాంతాల గురించి ఇంకా మనము చర్చించుకోవడం ప్రారంభిద్దాం. ఆయన రచించిన ఈ గ్రంథాలను బట్టి మనం చూస్తే ఆయన యొక్క సిద్ధాంతాలను మనము అర్థం చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా మొట్టమొదట మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే బెంధాం
బెందాం చే రూపొందించబడిన ఉపయోగితావాద సిద్ధాంతంపై కొన్ని అభిప్రాయాలను తెలిపి తన అభిప్రాయాలను తెలిపి కొన్ని మార్పులను కూడా చేయడం జరిగిందనమాట. వాటి గురించి మనము ఇప్పుడు చర్చించుకుందాం. అయితే ఇక బెందాం చెప్పిన అయితే బెందాం ఏం చెప్పాడంటే ఆనందాలన్నీ కూడా సమానంగా ఉంటాయి అని చెప్పడం జరిగిందనమాట బెందాం. కానీ ఆనందాలనేవి సమానం కావు, ఆనందాలన్నీ సమానం కావు అని చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయము, బెందాం ఆనందాలను పరిమాణాత్మకంగానే చెప్పాడు కానీ వాటికి గుణాత్మక విలువ ఉంటుందని చెప్పడం జరగలేదు. కానీ జేఎస్ మిల్ ఏమంటున్నాడంటే ఆనందాలనేవి గుణాత్మకమైనవి మరియు పరిమాణాత్మకమైనవి అని కూడా అనడం జరుగుతోందన్నమాట. అంటే ఒక విషయంలో చెప్పాలంటే బెందాం చెప్పిన ఉపయోగితావాదాన్ని జేఎస్ మిల్ యథాతథంగా అంగీకరించలేదు, దానికి కొన్ని మార్పులు చేయడం జరిగింది. దాన్ని అంగీకరిస్తూనే అది నైతిక ఉన్నతికి ఉపయోగపడుతుందని చెప్తూనే కొన్ని మార్పులను చేయడం జరిగిందనమాట. అందులో భాగంగానే ఆయన గుణాత్మకతను ఆపాదించడం జరిగింది ఉపయోగితావాదానికి. అది బెందాం చేయలేదు. ఇక సమానం అన్నాడు ఆయన. ఉదాహరణకి బెందాం ఏమంటాడంటే ఆనందాలన్నీ సమానము, ఒక కవిత్వ పఠనం ద్వారా వచ్చే ఆనందం కావచ్చు, పుష్పిన్ అనే ఆట ఆడడం వల్ల వచ్చే ఆనందం కావచ్చు, ఇవి రెండు సమానం అని అంటాడు. కానీ బెందాం ఆ విధంగా అంటాడు. కానీ జేఎస్ మిల్ అది సమానం కాదు అని అనడం జరిగింది. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, పరిమాణాత్మకతనే కాదు గుణాత్మకతను కూడా దీనికి చేర్చడం ద్వారా ఇవి సమానం కాదు, ఆనందాలు ఒకే విధంగా ఉండవు అంటాడు. దానికి ఆయన ఒక ఉదాహరణ చెప్తాడు కూడా. ఏం చెప్తాడంటే సంతృప్తి చెందిన పంది కన్నా అసంతృప్తి చెందిన మానవుడు మిన్నా, సంతృప్తి చెందిన మానవుడు కన్నా అసంతృప్తి చెందిన సోక్రటీస్ మిన్నా. అంటే ఈ కొటేషన్ మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అని చెప్పింది సంతృప్తి చెందిన పంది కన్నా అసంతృప్తి చెందిన మానవుడు మిన్నా. సంతృప్తి చెందిన మానవుడి కన్నా లేదా మూర్ఖుడి కన్నా సంతృప్తి చెందిన మూర్ఖుడి కన్నా సంతృప్తి చెందిన పంది కన్నా అసంతృప్తి చెందిన మానవుడి మిన్నా, సంతృప్తి చెందిన మూర్ఖుడి కన్నా అసంతృప్తి చెందిన సోక్రటీస్ మిన్నా అంటున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయంలో ఏంటంటే ఈయన యొక్క ఈ ఆనందాల యొక్క కొలబానం అనేది ఎలా చేస్తున్నాడు, వ్యక్తుల యొక్క గుణాన్ని బట్టి కూడా చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పంది శ్రేయస్స అంటే మానవుడు సహజ భాషలో మనం సామాన్యులు మనం మాట్లాడుకునేది పంది శ్రేయస్స మానవుడు శ్రేయస్స అంటే మానవుడు ఉత్తమమైన గుణాలు ఉంటాయి, పందికి ఉత్తమమైన గుణాలు ఉంటాయి, మానవుడికి ఎక్కువ ఉంటాయి. అంటే ఆ పంది కలిగే సంతృప్తి కన్నా కూడా ఆ పందికి ఒక విషయం సంతృప్తి కలిగిస్తే మానవుడు అసంతృప్తిగా ఉన్నాడు అనుకోండి, ఆ పందికి కలిగిన సంతృప్తి కన్నా మానవుడు అసంతృప్తిగా ఉన్న ఆ అసంతృప్తి బెటర్ కంపారిటివ్లీ పంది సంతృప్తి కన్నా, ఎందుకంటే పంది కన్నా మానవుడు ఉత్తముడు కాబట్టి అంటాడు. అలాగే మూర్ఖుడు కలిగే సంతృప్తి కన్నా కూడా అసంతృప్తి చెందిన సోక్రటీస్ మిన్నా అంటాడు. అంటే ఒక మూర్ఖుడికి సంతృప్తి కలగచ్చు. మూర్ఖుడికి ఎలా సంతృప్తి కలుగుతుంది అంటే అతని యొక్క స్థాయిని బట్టి ఆలోచించండి. మూర్ఖుడి యొక్క సంతృప్తి ఆయన చేసే పనులను బట్టి, ఆయన చేసే పనులు ఉన్నతంగా ఉండవు. మూర్ఖుడు అంటున్నాం అంటే అక్కడ ఆయన చేసే పనులు ఆనందకరంగా ఉండవు, ఆయనకు ఆనందం కలిగించచ్చు కానీ ఆ పనులు శ్రేష్టంగా ఉంటాయో ఉండవు. కానీ సోక్రటీస్ అసంతృప్తి చెందుతున్నాడు అంటే సోక్రటీస్ మేధావి కాబట్టి ఆయన అసంతృప్తి అనేది చాలా 1000 రెట్లు మిన్న ఈ మూర్ఖుడి యొక్క సంతృప్తి. అంటే అతను ఎందుకు అసంతృప్తి చెందుతున్నాడు, అతను ఏదో కోరుకుంటున్నాడు, ఒక మంచిని కోరుకుంటున్నాడు, ఆ మంచి జరగనందుకు. అంటే ఇక్కడ వ్యక్తుల యొక్క స్థాయిని బట్టి కూడా తన ఆనందాలు అనేవి మారుతూ ఉంటాయి. ఆనందాల యొక్క గుణాత్మక శ్రేణియాత్మక గుణాత్మకత అని చెప్పచ్చు, హైరార్కీ అని చెప్పచ్చు. ఆనందాలను హైరార్కీలో పెట్టడం జరిగింది జేఎస్ మిల్ అన్నమాట. అది ముఖ్యమైన భేదం, అంటే గుణాత్మకతను చేర్చడం జరిగింది ఉపయోగితవాదానికి. అలాగే పెసిఫిక్ కాలికస్ ని ఈయన నిరాకరించడం జరిగింది. ఎందుకు పెసిఫిక్ కాలిక్యులస్ అంటే ఆనందాలను కొలవవచ్చు అని చెప్పడం జరిగింది జేఎస్ మిల్. కానీ ఆయన ఆనందాలను కొలవచ్చు అని ఏ విధంగా చెప్పాడు, పరిమాణాత్మకంగా చెప్పాడు. కానీ ఈయన ఏమంటాడు, గుణాత్మకతను కూడా చేర్చాడు కదా ఆనందాలకి. కాబట్టి అందువలన
అసలు ఆనందాలను కొలవడం సాధ్యము, కొలవలేము. అది ఎంత ఉంది, ఎలా ఉంది అని మనం కొలవలేం కదా! అది పరిమాణాత్మకమే కాదు, గుణాత్మకత మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి, దాన్ని కొలవడం కష్టము కాబట్టి బెందాం రూపొందించిన ఫెలిసిఫిక్ కాలిక్యులస్‌ను తిరస్కరించడం జరిగింది. అలాగే ఈయన ఉపయోగితవాదానికి నైతిక మేధాపరమైన భావాలను చేర్చడం జరిగింది. ఈయన యొక్క ఉపయోగితావాదానికి నైతిక మేధాపరమైన అంశాలను కూడా చేర్చడం జరిగిందనమాట. అదే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఈ యొక్క ఉపయోగితావాదం అనేది కేవలం మానవుని యొక్క భౌతిక అవసరాలను తీర్చడానికే ఉపయోగపడుతుందా? కాదు. అతనికి నైతిక ప్రమాణాలను కూడా పెంచే విధంగా ఉండాలి. అతను నైతికతను కోరుకోవాలి. భౌతిక అవసరాలే కాదు, అతను నైతిక అవసరాలను కూడా కోరుకోవాలి. ఆ విధంగా ఉపయోగిత అనేది ఉండాలి కానీ, కేవలం అతని యొక్క భౌతిక అవసరాలను తీర్చే విధంగానే కాదు. అతని మేధస్సు, మానవుడు ఎప్పుడూ కూడా తన భౌతిక అవసరాల మీద కాకుండా నైతిక ఉన్నతి కోసము తన మేధస్సును అభివృద్ధి చేసుకోవడం, దాని మీద దృష్టి పెట్టాలి. ఆ విధంగా ఉండాలి. అప్పుడే నిజమైన ఆనందం కలుగుతుంది అని చెప్పి జేఎస్‌మిల్ చెప్పాడు కాబట్టి ఈయన దానికి కొత్తగా నైతిక మేధాపరమైన అంశాలను జోడించడం జరిగింది. అలాగే నైతిక శ్రేష్టత చేర్చడం జరిగింది. అంటే శాసనాలనేవి కేవలము ప్రజల యొక్క భౌతిక అవసరాలను వారి తీర్చినప్పుడే వాటికి ఉపయోగిత ఉంటుంది అని చెప్పి జేఎస్‌మిల్ మన బెందాం చెప్పాడు. ప్రజల యొక్క భౌతిక అవసరాలను తీర్చే శాసనాలకు ఉపయోగిత ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ ఈయనేం చెప్తున్నాడంటే అది కాదు, ప్రజల యొక్క నైతిక ఉన్నతికి ఉపయోగించే శాసనాలను కూడా ఉన్నప్పుడే, అప్పుడే అది నిజమైన ఉపయోగిత అవుతుంది. అప్పుడే ఆ నైతిక శ్రేష్టత అనేది ఉపయోగితవాదానికి చేకూరుతుందని చెప్పడం జరిగింది. ఈయన బహిరంగ ఆలోచన పద్ధతికి ఆలోచన ఇచ్చాడు. బహిరంగ ఆలోచన పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఉపయోగితావాదంలో బహిరంగ ఆలోచన విధానానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరిగింది జేఎస్‌మిల్ అన్నమాట. ఏ విధంగా అంటే అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మానవుడు ఒకవేళ కనుక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఎక్కువ యాంత్రికతకు, అంటే ఆయన జేఎస్‌మిల్ ఏమంటున్నాడంటే, ఉపయోగితావాదం రూపొందించిన బెందాం మానవుడిని యాంత్రికంగా మారుస్తుంది. అట్లా కాకుండా ఉండాలి అంటే బహిరంగ చర్చా పద్ధతికి అంటే ఆయన ఇవ్వడం జరిగింది, ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అనేది మనము గమనించాలన్నమాట. అయితే ఆ విధంగా మనకి ఏం కనిపిస్తుందంటే, బహిరంగమైన ఆలోచన పద్ధతికి ప్రాముఖ్యత ఇచ్చాడు. అంటే అతను యాంత్రికంగా చూడకుండా మానవుని ఒక ఆలోచనావాదిగా చూడడం జరిగింది, మానవతావాదిగా చూడడం జరిగింది. యంత్రంగా కాకుండా అతను మానవతను జోడించడం జరిగింది ఆయన ఉపయోగితావాదానికి. అంటే ఒక విధంగా బెందాం యొక్క ఉపయోగితావాదం మానవుణ్ణి యాంత్రికంగా చేస్తే, జేఎస్‌మిల్ దాన్ని సరిచేసి మానవతావాదాన్ని దానికి జోడించడం జరిగిందని ఒక మాటలో మనము చెప్పచ్చు. అయితే దీంట్లో కూడా కొన్ని విమర్శలు లేకపోలేదు. దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి. అయితే అవేంటివి అంటే, అయితే విమర్శ గురించి మాట్లాడుకోవాలంటే ఈయన ఆనందాలు కొలవచ్చు అంటే కోరదగ్గ ఆనందాలు, అంటే మానవుడికి ఆనందాలు కోరదగ్గ ఆనందాలు ఉండాలి అని అన్నాడు. అంటే అవి ఏంటో కూడా వివరించలేదు అని చెప్పి కొంతమంది విమర్శించారు. అలాగే ఇంకొంతమంది విమర్శించారు. ఏమని అంటే, ప్రముఖులు సబైన్ పండితులు లాంటి వాళ్ళు ఏం విమర్శించారంటే, అసలు ఆనందాలు గుణాత్మకంగా పరిమాణాత్మకంగా ఉన్నప్పుడు అనేక విభేదాలను కలిగి ఉంటాయి ఆనందాలు. మరి అటువంటి ఆనందాలు గుణాత్మకంగా మరియు పరిమాణాత్మకంగా ఒక ఆనందం ఒక సమానంగా ఉండనప్పుడు వాటిని కొలవడం అంత సులువు కాదు. మరి వాటిని కొలిచే పద్ధతిని చెప్పలేకపోయాడు అని చెప్పి సబైన్ లాంటి పండితులు కూడా విమర్శించడం జరిగింది. కానీ ఏ విమర్శ ఉన్నప్పటికీ మ్యాక్సీ చెప్పినట్టుగా
బెందాం ఏమంటాడంటే మానవుడు గుంటనక్కల సమాజంలో గుంటనక్కలాగా సాధువుల సమాజంలో సాధువులాగా ఉండాలి అని చెప్పి బెందాం ఉపయోగితవాదం చెప్తే జేఎస్ మిల్ మాత్రం మానవుడు సాధువులాగే ఉండాలి, ఏ సమాజంలో గుంట నక్కలాగా కాకుండా సాధువులాగా ఉండాలని చెప్పడం అనేది మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మానవుని యొక్క నైతిక అభివృద్ధికి, మానవుని యొక్క మేధో అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత తన ఉపయోగితవాదంలో జేఎస్ మిల్ ఇచ్చాడో ఈ మాటల ద్వారా మనకి అర్థమవుతుందన్నమాట. ఇక తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ప్రాతినిధ్యం ప్రభుత్వంపై మిల్ భావాలు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇక మనము ఇక్కడ ప్రాతినిధ్య ప్రభుత్వంపై మిల్ అభిప్రాయాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థులుగా మనకి ఎంతో అవసరమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆయన ప్రాతినిధ్య ప్రభుత్వం అంటే ఆయన ఏమంటున్నాడంటే ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు కొంత బ్రిటిష్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలోని కొన్ని లోపాలను కూడా విమర్శించడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఆయన ఎందుకు ఈ ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని చెప్తున్నారంటే అధిక సంఖ్య అంటే ఆయన వ్యక్తికి స్వేచ్ఛ ఇస్తూనే మెజారిటీ పాలన గౌరవిస్తూనే ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో అధిక సంఖ్యాకుల యొక్క నియంతృత్వము అల్పసంఖ్యాకులపై ఉండకూడదు. అంటే అల్పసంఖ్యాకుల యొక్క అభిప్రాయాలకు కూడా సమాన గౌరవం లభించినప్పుడే అదే నిజమైన ప్రభుత్వం అవుతుంది, అదే నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం అవుతుంది అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగిందనమాట. మరి బ్రిటిష్ పార్లమెంట్ ఆ విధంగా అల్పసంఖ్యాకుల అభిప్రాయాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదు అని చెప్పి ఆ కాలంలో ఆయన విమర్శించడం జరిగిందనమాట. అందుకు ఆయన తన అభిప్రాయాలను తెలియజేయడమే కాకుండా వాటి సంస్కరణకు కొన్ని సూచనలను కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం వాటిని ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ప్రభుత్వ జేయం ఏ విధంగా ఉండాలి? ప్రభుత్వ జేయము ఉత్తమ ప్రభుత్వంగా ఉండాలి అంటే ప్రజల యొక్క సుఖ సంతోషాలను అది చూసుకునే విధంగా ఉండాలి. ప్రజల యొక్క హక్కులను గుర్తించి, ప్రజల యొక్క సౌకర్యాలను గుర్తించి, ప్రజల యొక్క అధికారాన్ని గుర్తించి వాటి కోసం పోరాడే ప్రభుత్వమే ఉత్తమమైన ప్రభుత్వము. ఆ ప్రభుత్వానికి అటువంటి జేయాలు ఉండాలి. అంటే ఒక్క విధంగా చెప్పాలంటే ప్రజల శ్రేయస్సే ఏ ప్రభుత్వం కైనా ఎవరు చెప్పినా అదే చెప్తారు. ఈయన కూడా అదే భావాన్ని వ్యక్తపరచడం జరిగిందనమాట. ప్రభుత్వ శ్రేయస్సు ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సే ప్రధాన ప్రాధాన్యతగా ప్రభుత్వాలు పనిచేయాలి. వారి యొక్క హక్కులను గుర్తించి వారి యొక్క అధికారాలను గుర్తించిన ప్రభుత్వమే నిజమైన ప్రభుత్వము. వాటి కోసం కృషి చేయాలి ఆ ప్రభుత్వాలని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. అదే ముఖ్యమైన ప్రభుత్వ జేయంగా ఉండాలి. తర్వాత అలాగే నెక్స్ట్ ఆయన ఏం చెప్పాడంటే పార్లమెంటు ఏ విధులు కలిగి ఉండాలి, ఈ విషయం కూడా ఆయన చర్చించడం జరిగిందనమాట. అయితే ఒక మాటలో చెప్పాలంటే పార్లమెంటు ప్రభుత్వంపై అజమాయిషీ చేయాలి. ఏ విధంగా? పార్లమెంట్ అసలు ముఖ్యంగా ఏం చేస్తుంది? శాసనాలను రూపొందిస్తుంది. ఈ బాధ్యతనే కాకుండా పార్లమెంటు శాసనాలను రూపొందించడమే కాకుండా కార్యనిర్వహణ శాఖను అదుపు చేయాలి, కార్యనిర్వహణ శాఖపై అజమాయిషీ చేయాలి. ఆ విధంగా ప్రభుత్వంపై అజమాయిషీ చేయాలని చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైతే శాసనాలను ఉల్లంఘిస్తున్నారో, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో, ముఖ్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడే వారిని పార్లమెంటే శిక్షించాలి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇది బ్రిటన్ సాంప్రదాయంలో మనకు కనిపిస్తుంది కూడా. బ్రిటన్ పార్లమెంట్ లోని ఎగువ సభలో సభ్యులు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారని మనకు తెలుసు బ్రిటన్ లో. అది మనకి ఈయన యొక్క భావనలో కూడా అదే విషయం మనకి ప్రస్ఫుటం అవుతోంది అనమాట. ఆ విధంగా చెప్పడం జరిగింది. అయితే మొత్తం ఇది ఒక్క విషయంలో చెప్పాలంటే పార్లమెంటు ప్రభుత్వంపై అజమాయిషీ చేయాలి, పార్లమెంటు అధికార దుర్వినియోగం పాల్పడిన వారిని శిక్షించాలి. ఇది శాసనబద్ధమైన పనులే కాదు, కార్యనిర్వహణ శాఖను నియంత్రించాలి, కార్యనిర్వహణ శాఖను అదుపులో ఉంచాలి అని చెప్పి చెప్పడం జరిగింది
పార్లమెంట్ విధులలో కొన్ని ముఖ్యమైన అంశాలను ఈ విధంగా చెప్పడం జరిగింది జేఎస్ మిల్. అలాగే ఇక ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి తన అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పని చేయాలి అనే విషయాలను కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. ప్రజలందరికీ వారందరికీ సుఖ సంతోషాలను కల్పిస్తేనే అది నిజమైన ప్రభుత్వం. ప్రజలందరికీ సుఖ సంతోషాలను కల్పించే ప్రభుత్వమే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది అని చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ ప్రజాస్వామ్యం ఏం చేస్తుందంటే ప్రజల యొక్క సివిల్ మరియు రాజకీయ హక్కులను కాపాడుతుంది. ఈయన ఉద్దేశంలో ప్రజాస్వామ్యం ఏం చేస్తుంది, ప్రజల యొక్క పౌర మరియు రాజకీయ హక్కులను కాపాడుతుంది. సివిల్ మరియు పొలిటికల్ రైట్స్ ఆఫ్ ది పీపుల్ విల్ బి ప్రొటెక్టెడ్ ఇన్ ది డెమోక్రటిక్ గవర్నమెంట్. సో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నా ముఖ్యమైన అంటే అంత ప్రాధాన్యతని ఎందుకు ఇచ్చాడంటే ఇవి కొన్ని కారణాలు అన్నమాట. ఒకటి ఏంటి అంటే ప్రజలకు సుఖ సంతోషాలను కలిగిస్తుంది, అదే నిజమైన ప్రజాస్వామ్యం అన్నాడు. అలాగే ప్రజల యొక్క పౌర రాజకీయ హక్కులు కాపాడబడతాయి అని చెప్తే, అయితే ఈ ప్రజాస్వామ్యంలో ఎలా ఉండాలి, ప్రజాస్వామ్యము మంచి చెడు ప్రభుత్వాలుగా చెప్పడం జరిగింది. మంచి ప్రభుత్వము, చెడ్డ ప్రభుత్వము. ప్రజాస్వామ్యాన్ని కూడా ఇలా ఆయన 2 రకాలుగా చెప్పాడు. ఒకటి మంచి ప్రభుత్వము, 2 చెడ్డ ప్రభుత్వం. మంచి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే ఏ విధంగా ఉంటుంది మంచి ప్రభుత్వము చెడ్డ ప్రభుత్వం అని చెప్పాను కదా ఇందాక మీకు. మంచి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల యొక్క అంటే అధిక మేధస్సుతో కూడిన వారు పాలకులుగా ఉంటారు. అది మంచి ప్రభుత్వం. అధిక మేధస్సుతో కూడిన విద్యావంతులు ఏ ప్రభుత్వంలో అయితే ఉంటారో అది మంచి ప్రభుత్వంగా అనిపించుకోబడుతుంది. ఎందుకంటే వారు ప్రజల యొక్క అంటే సామాజికంగా ఆర్థికంగా కావచ్చు ఏ విధమైన ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కార మార్గాలను సూచించగలుగుతారు. కాబట్టి అందుకనే అటువంటి పాలకులు ఉన్నప్పుడే, అటువంటి మేధస్సు కలిగిన పాలకులు, విద్యావంతులు ఉన్న పాలకులు ఉన్నప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని చెప్పడం జరిగింది. అయితే ఆయన కొన్ని ప్రజాస్వామ్య లోపాలను కూడా కనుగొనడం జరిగింది. ప్రజాస్వామ్యం ఉత్తమమైన ఆయనకి నచ్చినప్పటికీ అందులో ఒక బొమ్మకు ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగానే దాని లోపాలు కూడా గమనించడం జరిగింది జేఎస్ మిల్. ఏంటి అవి అంటే కొన్ని చెప్పాడు ఆయన. ఇది ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారు స్వప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇతర ప్రజల ప్రయోజనాలను విస్మరించే ప్రమాదం ఉంది. అధికారంలో ఉన్న ప్రజలు తమ సప్రయోజకులుగా మారి వారి ప్రయోజనాలను తీర్చుకోవడం కోసమే ప్రయత్నించే ప్రమాదం ఉంది. అది ఇప్పటికీ కూడా మనము కొంతమంది రాజకీయ నాయకుల్లో చూస్తున్నాం. అని ఆయన 1800 సంవత్సరంలో చెప్పిన విషయాలను ఇప్పటికీ కూడా అవే కొనసాగుతున్నాయని చెప్పడంలో ఆశ్చర్యము లేదు. అలాగే ఇంకొక ముఖ్య విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఆయన చెప్పిన ప్రజాస్వామ్య లోపంలో ఈ అధికారులు అశ్రద్ధగా ఉంటారు, అవినీతితో ఉంటారు అని చెప్పడం జరిగింది. తర్వాత సోమరిపోతులుగా ఉండే అవకాశం ఉంది. ఈ పాలనలో ఉండే వాళ్ళు అంటే అశ్రద్ధగా ఉండొచ్చు, ప్రజల సమస్యలు పట్టించుకోకపోవచ్చు ఒక్కొక్కసారి. అలాగే వీరు అవినీతి పరులై ఉండవచ్చు, తర్వాత సోమరితనంతో కూడా ఉండవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడో అక్కడో మనకి మన ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్యంలో కూడా కనిపించక మానవు. ఆనాడు ఆయన చెప్పిన ఈ భావాలన్నీ కూడా ఇప్పటికీ కూడా ఈ లోపాలన్నీ కూడా మన ప్రజాస్వామ్యంలో కనిపిస్తాయి. అయినప్పటికీ కూడా ఆయన ప్రజాస్వామ్యాన్ని సమర్థించడం జరిగింది. అందుకని ఇప్పటికీ కూడా దాదాపు అనేక దేశాలన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయన్నమాట. అంటే ఆయన కూడా ఆనాడు అదే భావాన్ని వ్యక్తపరచడం జరిగింది. లోపాలు ఉన్నప్పటికీ కూడా ఉత్తమమైన ప్రభుత్వంగా ఆయన ప్రజాస్వామ్యాన్ని పేర్కొనడం జరిగిందన్నమాట. ఇక అయితే ప్రజాస్వామ్యం చాలా సమర్థవంతంగా ఉండడానికి ప్రజాస్వామ్యం అంటే ప్రాతినిధ్య ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాతినిధ్య ప్రభుత్వంలో కొన్ని మార్పులు జరగాలి, వాటికి కొన్ని సంస్కరణలను ఈయన సూచించడం జరిగింది. ఇప్పుడు వాటిని గురించి ఒక్కొక్కటిగా మనము చర్చిద్దాం. అదేంటంటే మొదటిది నైష్పత్తిక ప్రాతినిధ్య విధానము. ఇది ముఖ్యంగా ఎందుకు చేర్చడం జరిగిందంటే నేను ఇందాక చెప్పాను. ఆయన
అల్పసంఖ్యాకుల యొక్క అభిప్రాయాలను కూడా గౌరవించినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కూడా ప్రతిబింబించే ప్రభుత్వం ఉన్నప్పుడే అది నిజమైన ప్రాతినిధ్య ప్రభుత్వం అవుతుంది. అందుకోసం ఆయన ఏమంటున్నాడంటే అల్పసంఖ్యాక వర్గాల వారి వాళ్ళ యొక్క సంఖ్యను బట్టి వారి ప్రాతినిధ్యం ఉండాలి, వారి యొక్క జనాభాను బట్టి వారి ప్రాతినిధ్యం ఉండాలి ఈ రాజకీయ సంస్థలలో. దాన్ని నైష్పత్తిక ప్రాతినిధ్యము అంటారనమాట. వారి వారి నిష్పత్తిని బట్టి వారి ప్రాతినిధ్యం ఉండాలి అల్పసంఖ్యాకుల వారిది కూడా. అప్పుడు అధిక సంఖ్యాకుల వారి యొక్క అధిక సంఖ్యాకులు అంటే మెజారిటీ నిర్ణయాలతో పాటు ఈ అల్పసంఖ్యాకుల నిర్ణయాలకు కూడా సమానమైన గౌరవం దక్కుతుంది, వారికి కూడా సరి అయిన ప్రాతినిధ్యం అనేది లభిస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. అందుకనే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇక దీనివల్ల చెప్పినట్టుగా అల్పసంఖ్యాకులకు సముచిత ప్రాధాన్యత దొరుకుతుంది అనే విషయం మనకి అర్థమైంది. ఈయన మనకి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక తరువాత నెక్స్ట్ మనకి ఓటు హక్కు. ఇక ప్రాతినిధ్య ప్రభుత్వం ఏ విధంగా అంటే ఏ విధంగా అది ఎవరెవరికి ఎంత ఏ విధమైన ప్రాతినిధ్యం వహించాలో చెప్పిన తర్వాత అసలు ఆ వాతావరణాన్ని సృష్టించాలంటే మనకి ఏం కావాలి? ఓటు హక్కు కావాలి. ఆ ఓటు హక్కు ఎవరికి ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని కూడా ఈయన చర్చించడం జరిగిందనమాట. ప్రజలందరికీ కూడా ప్రజల యొక్క ప్రాతినిధ్యాన్ని సాధించాలంటే వారికి ఓటు హక్కు ఉండాలి అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఓటు హక్కు ఎవరికి ఉండాలి? ఈయన ఏమంటారంటే ఈ ఓటు హక్కు కొంత విజ్ఞానము కొంత విద్య సాధించిన వారికి ఉంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఒక్క మాట మనం గమనిస్తే ప్రాతినిధ్య ప్రభుత్వానికి ఈయన మేధావంతులకు విద్యావంతులకు ఆ ప్రాతినిధ్య ప్రభుత్వంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు గోచరిస్తుంది. ఇంకా ముందు ఇంకా కొన్ని పాయింట్లు చెప్పడం జరుగుతుంది, గురించి మనం చర్చిస్తాం అని చెప్పిన అంశాల గురించి. అప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది ఆ విషయం. ఇక్కడ కూడా కొంత విద్య కొంత విజ్ఞానం ఉన్న వారికి మాత్రం ఓటు హక్కు ఉంటే బాగుంటుంది అని తన ఒక సూచనను చేయడం జరిగిందనమాట. అలాగే తర్వాత ప్లూరల్ ఓటింగ్. ఏంటి ప్లూరల్ ఓటింగ్? ఇది మనం ముందుగా ప్లూరల్ ఓటింగ్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తికి ఒక ఓటు కన్నా ఎక్కువ ఓట్లు ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ ఓనర్ లేదంటే ఆస్తిపరుడికి తను పుట్టిన ప్రదేశంలో ఓటు ఉండొచ్చు, తనకి ఆస్తి ఎక్కడ ఉందో అక్కడ కూడా ఓటు హక్కు ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి ఒక ఓటు కన్నా ఎక్కువ ఓట్లు ఉంటే దానిని ప్లూరల్ ఓటింగ్ అని అంటాము. దీన్ని సమర్థించడం జరిగింది జేఎస్మిల్. మీకు ఉదాహరణ చెప్పాను కదా, ఒక ఆస్తిపరుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉదాహరణకు తీసుకుంటే ఒక ఆస్తిపరుడికి తన పుట్టిన ప్రదేశంలో తన నివసిస్తున్న ప్రదేశంలో ఒక ఓటు, తన ఆస్తి ఎక్కడ కలిగి ఉన్నాడో అక్కడ ఒక ఓటు కూడా ఉందనుకోండి, అంటే ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు ఉన్నట్టే కదా. దీన్ని ప్లూరల్ ఓటింగ్ అంటామంట. ప్లూరల్ ఓటింగ్. ఈ ప్లూరల్ ఓటింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పడం జరిగింది జేఎస్మిల్. ఎవరికి ఉండాలి మరి? అయితే ఈ ప్లూరల్ ఓటింగ్ విద్యా మేధస్సు శక్తి కలిగిన వారికి ఉండాలి, ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు ఉండాలి. ఎందుకు ఆ మాట అన్నాడు ఆయన? ప్లూరల్ ఓటింగ్ విద్యా మేధస్సు కలిగిన వారికే ఉండాలి. ఎందుకంటే ఆయనకి సామాన్యుల యొక్క అంటే ఈ సామాన్యులు వీరి యొక్క మేధాశక్తిపై వీరి యొక్క ప్రజ్ఞపై ఈయనకి అంత విశ్వాసం లేదు. అది మనకు అర్థమవుతోంది. ఈ భావాన్ని బట్టి ఈయన భావం ఏం చెప్పాడంటే దాన్ని బట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే వారి పట్ల వారి యొక్క విలువల పట్ల వారి యొక్క ఆలోచన విధానం పట్ల ఈయనకి విశ్వాసం లేదు. అందుకనే మరి ఎవరిని ఈయన సమర్థించాడంటే విద్యావంతులు మేధాశక్తి గలవారు, వీరికి ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు ఉండాలి, ప్లూరల్ ఓటింగ్ విధానాన్ని సమర్థించారు ఈయన. ప్లూరల్ అలాంటి వాళ్ళు ఉండడం వల్ల ప్రాతినిధ్య ప్రభుత్వం అనేది బాధ్యతాయుతమైన ప్రాతినిధ్య ప్రభుత్వంగా పనిచేస్తుందని చెప్పడం జరిగిందనమాట. అలాగే తర్వాత ఇంకొక ఏం చెప్పాడంటే ఆయన విద్యా ఆస్తి హక్కు కలిగిన వారికి, కింద మనం చెప్పుకున్నాం కదా, దాన్ని కొంచెం విశదీకరిస్తున్నాడు ఇక్కడ. విద్యా ఆస్తి కలిగిన వారికి ఓటు హక్కు ఉండాలి. విద్య
ఆస్తి హక్కు కలిగిన వారికి ఎక్కువ ఓటు హక్కు అనేది సారీ వారికి ఓటు హక్కు ఉండాలి మిగిలిన వారి కన్నా కూడా, సామాన్యుల కన్నా కూడా అని. ఎందుకంటే నేను ఇందాకలే మీకు చెప్పాను, సామాన్యులకు మీద ఈయనకి అంత నమ్మకము లేదు. సామాన్యులు కన్నా కూడా వారి వల్ల ప్రాతినిధ్య ప్రభుత్వానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అనడం కూడా జరిగిందనమాట. వాళ్ళ ఆలోచన విధానాన్ని దృష్టిలో ఉంచుకొని. అందుకని ఈయన ఏమంటాడంటే విద్యా నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళకి విశ్వాసం లేదు కదా, సామాన్య సగటు వ్యక్తి మీద అవిశ్వాసం వల్ల ఈయన ఏం చేశాడంటే ఈ విద్యావంతులు ఆస్తివంతులకైతే వీరు బాధ్యతాయుతంగా వీళ్ళు ప్రవర్తించగలుగుతారు కాబట్టి ప్రాతినిధ్య ప్రభుత్వం మరింత బాధ్యతాయుత ప్రాతినిధ్య ప్రభుత్వంగా మారుతుంది కాబట్టి విద్యావంతులకు మరియు మేధావులకు ఆస్తి ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు ఉండాలి అని చెప్పడం జరిగిందనమాట. ఇక తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే స్త్రీలకు కూడా ఓటు హక్కు ఉండాలి. నేను ఇందాకలే చెప్పాను, జేఎస్ మిల్ స్త్రీవాది, స్త్రీలకు సమానత్వాన్ని కోరుకున్నాడు, అన్ని రంగాలలో సమానత్వాన్ని కోరుకున్న వ్యక్తి జేఎస్ మిల్. అందుకే స్త్రీలకు ఓటు హక్కు ఉండాలని చెప్పి కోరుకోవడం కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆనాడు బ్రిటన్ లో స్త్రీలకు ఓటు హక్కు లేదు. ఈయన ప్రతిపాదన చేశాడు అంటే దాని అర్థం ఏంటి, ఆనాడు స్త్రీలకు ఓటు హక్కు లేదు అని మనకి స్పష్టతగా మనకి గోచరిస్తోంది అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చెప్పచ్చు అంటే మనము స్త్రీలకు ఓటు హక్కు ఉండాలి అంటే స్త్రీలకు కూడా ఓటు హక్కు ఉండడం వల్ల వారే అభివృద్ధి చెందడం కాదు, సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. వారే కాదు, వారితో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన అవకాశాలు ఇచ్చి స్త్రీ పురుషుల సమానత్వాన్ని కనుక పెంపొందించినట్లయితే అది సమాజ ప్రయోజనానికి దోహదపడుతుందని చెప్పడం కూడా జరిగిందనమాట. తర్వాత బహిరంగ ఓటింగ్ పద్ధతి, ఇంకొక సంస్కరణ సూచించాడు ఏంటి అంటే ఈయన బహిరంగ ఓటింగ్ పద్ధతి. బెందాం చెప్పిన బ్యాలెట్ పద్ధతికి వ్యతిరేకంగా ఆయన ఏం చెప్తున్నాడంటే బహిరంగ ఓటింగ్ పద్ధతి ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఈ రహస్య ఓటింగ్ విధానం వల్ల ఏం జరుగుతుందంటే ప్రజా శ్రేయస్సుకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది, ప్రజల శ్రేయస్సుకు విఘాతం కలిగే అవకాశం ఉంది. అదే బహిరంగంగా ఓటు వేయగలిగితే, బహిరంగ ఓటింగ్ పద్ధతి కనుక ప్రోత్సహించగలిగితే, దాన్ని కనుక అమలులో పెట్టినట్లయితే ప్రజలు భయంతో, అంటే ఇతరులు ఏమనుకుంటారనే భయంతో అయినా సరే తమ ఓటు విలువను నిజాయితీగా వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ రహస్య ఓటింగ్ అంటే ప్రలోభాలకు లోబడి ఓట్లు వేసే ప్రమాదం ఉంది అని ఆయన యొక్క అంతర్యంగా మనకి అర్థమవుతోంది అనమాట. అందుకనే రహస్య ఓటింగ్ పద్ధతిని కాకుండా బహిరంగ ఓటింగ్ పద్ధతిని మరీ మినహాయింపు కొన్ని అత్యవసర పరిస్థితుల్లో తప్ప సాధారణంగా అయితే బహిరంగ ఓటింగ్ పద్ధతిని ఆయన సమర్థించడం జరిగిందనమాట. అయితే మనము కొన్ని ఇంకా ఈ ఇతర అంశాలను కూడా సూచించడం జరిగింది బెందాం. కొన్ని ఇతర అంశాలను కూడా ఆయన సూచించడం జరిగింది. అందులో వార్షిక పార్లమెంటరీ ఎన్నికలకు వ్యతిరేకం, అంటే ప్రతి సంవత్సరము పార్లమెంటరీ ఎన్నికలు జరగకూడదు అని ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు మన భారతదేశంలో కూడా ప్రతి సంవత్సరం జరగవు, 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అలాగే ఆ కాలంలో ప్రతి సంవత్సరం జరిగేవి వాటిని ఆయన తిరస్కరించాడు. అలా కాకుండా ప్రతి సంవత్సరం కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత కొంత స్థిరంగా, అంటే కొంత కాల వ్యవధిని నిర్ణయించుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే పార్లమెంట్ సభ్యులకు జీతభత్యాలు ఉండరాదు, పార్లమెంట్ సభ్యులకు జీతభత్యాలు ఉండకూడదు. అంటే దానివల్ల ఏమవుతుంది, పార్లమెంట్ సభ్యులకు జీతభత్యాలు ఇవ్వకూడదు అంటే దాని ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు పార్లమెంట్ సభ్యులు కావాలి, సంఘంలో ఉన్నత వర్గం, అంటే ఆస్తి అవి ఎక్కువ ఉన్న వాళ్ళు కావాలని దాని అర్థంగా మనం
అర్థం చేసుకోవచ్చు. ఆస్తివంతులు, విద్యావంతులు ఇలాంటి వాళ్ళు పార్లమెంటులో సభ్యులు కావాలి అని చెప్పకనే ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి వాళ్ళు అవ్వడం వల్ల వీళ్ళకి జీతభత్యాలు ఇవ్వడం అవసరం లేదు. అంటే వారు జీతభత్యాల కోసం పని చేయట్లేదు. వారు సేవా దృక్పథంతో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పని చేయాలి అనే ఒక భావం మనకి ఈ యొక్క అంశంలో కనిపిస్తుంది. అందుకే పార్లమెంట్ సభ్యులకు జీతభత్యాలు అవసరం లేదు అని చెప్పడం జరిగింది. అలాగే ప్రజలందరికీ అధికారం కల్పించాలి అంటే స్థానిక సంస్థలను విస్తృతం చేయాలని చెప్పడం జరిగింది. ప్రజలందరికీ అధికారాలను కల్పించాలంటే స్థానిక సంస్థల యొక్క విస్తృతి తప్పనిసరి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా స్థానిక సంస్థలకు ప్రాధాన్యతనివ్వాలి అని చెప్పడం జరిగింది. అంటే దీన్ని ఒక విధంగా చెప్పాలి, అధికార వికేంద్రీకరణ కూడా ఇది అయిన ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా మనకి దీని ద్వారా అర్థమవుతోంది అన్నమాట. ఇవి ఆయన కొన్ని ముఖ్యమైన సూచనలుగా మనము చెప్పొచ్చు. ప్రాతినిధ్య ప్రభుత్వంపై అభిప్రాయాలే కాదు, వాటిని అంటే ఆ ప్రభుత్వాన్ని సంస్కరింప చేయడానికి వాటికి కొన్ని సంస్కరణలు కూడా ఆ ప్రభుత్వాలకు సూచించడం జరిగింది. ఈ విధమైన అద్భుతమైన సూచనలు చేయడం జరిగింది జేఎస్ మిల్. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది స్వేచ్ఛా సిద్ధాంతం. మిల్ స్వేచ్ఛా సిద్ధాంతాన్ని గురించి ఇప్పుడు మనము చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఆయన రూపొందించిన సిద్ధాంతాలలో అతి ముఖ్యమైన సిద్ధాంతంగా చెప్పచ్చు. ఇది ఆయన రచించిన ఆన్ లిబర్టీ అనే గ్రంథం ద్వారా ఆయన స్వేచ్ఛా సిద్ధాంతాన్ని గురించి మనము చూడొచ్చు. అందుకనే ఆయన మనం ఏమనొచ్చు, వ్యక్తి శ్రేయోవాది. ఆయన వ్యక్తి శ్రేయోవాది అంటే వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తులలో ఈయన కూడా ఒకరన్నమాట. అందుకే ఆయన మనం వ్యక్తి శ్రేయోవాదిగా చెప్పుకోవచ్చు. మరి ఆయన స్వేచ్ఛపై ఆయన చెప్పిన భావాలను మనము ఏం అభిప్రాయాలు ఆయన స్వేచ్ఛపై చెప్పడం జరిగిందో వాటిని మనం ఇప్పుడు గమనిద్దాం. అందులో మొదటిది, మనోవాక్ కర్మలలో ప్రతి వ్యక్తికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి వ్యక్తికి తన శరీరం మీద, తన మనసు మీద పూర్తి సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటాడు అని చెప్పడం జరిగిందనమాట. అంటే తన నిర్ణయాలు తానే తీసుకోగలుగుతాడు. తను ఇంకొకరి అంటే తన స్వేచ్ఛ అంటే తన నిర్ణయాలు తను తీసుకోవడంలో తన శరీరంపై కావచ్చు, తన ఆత్మపై కావచ్చు పూర్తి సార్వభౌమాధికారం కలిగి ఉంటాడు, స్వేచ్ఛను కలిగి ఉంటాడు, తన నిర్ణయాలు తనే తీసుకోవచ్చు అని దీని యొక్క భావం. అలాగే ఇది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, స్వేచ్ఛ అనేది ఒక ఉపయోగితను సాధించే ఒక సాధనంగా జేఎస్ మిల్ తండ్రి అయిన జేమ్స్ మిల్ కావచ్చు, అలాగే ఆయన సమకాలీకుడైన బెందాం కావచ్చు పేర్కొనడం జరిగింది. కానీ దీనిని జేఎస్ మిల్ అంగీకరించలేదు. ఎందుకంటే స్వేచ్ఛ అనేది మానవుని యొక్క నైతిక ఉన్నతికి కూడా ఉపయోగపడుతుంది. అందుకనే అది మానవ సమాజంలోని క్లిష్ట సమస్యలను పరిష్కారాన్ని చూపే ఒక యథార్థ గమ్యము. ఇది స్వేచ్ఛ గమ్యము, స్వేచ్ఛ సాధనం కాదు. స్వేచ్ఛే దానికి అదే గమ్యము, అదొక సాధనం కాదు అని అది ఏ విధంగా గమ్యం అంటే, ఎందుకంటే అది నైతిక విలువలను ప్రజలను నైతికాభివృద్ధికి ఉపయోగపడుతుంది. తద్వారా సమాజంలో ఉండే క్లిష్ట మానవ సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి ఇదే గమ్యము అని చెప్పడం కూడా జరిగింది. తర్వాత అలాగే ఇంకా ఆయన ఏం చెప్పారంటే, వ్యక్తి ప్రవర్తనపై ఎటువంటి నిర్బంధాలు ఉండకపోవడమే స్వేచ్ఛ. ఏ సమాజమైనా సరే, ఎవరైనా సరే ఇతరుల స్వేచ్ఛపై ఆంక్షలు పెట్టకూడదు. అధిక సంఖ్యాకుల వారు అందరూ కలిసి ఒక వ్యక్తి స్వేచ్ఛను భంగం కలిగించకూడదు. అందరూ కలిసి ఒక వ్యక్తి స్వేచ్ఛకు కూడా భంగం కలిగించరాదు. ఆ విధంగా ఒక వ్యక్తి యొక్క వ్యక్తి ప్రవర్తనపై నిర్బంధనమే
వ్యక్తి ప్రవర్తనపై ఎటువంటి నిర్బంధములు లేకపోవడమే స్వేచ్ఛగా ఈయన ఈ విధంగా చెప్పడం జరిగింది అనమాట. అది ఏ విధంగా ఎవరు ఇతరుల స్వేచ్ఛపై జోక్యం చేసుకోకూడదు. అలాగే అందరూ కలిసి ఒక వ్యక్తిని తనకి వ్యతిరేకంగా తనకు నచ్చని పని చేయమని ఆయనని ప్రోద్బలించడం గాని, ఆయనని ఫోర్స్ చేయడం గాని, ఆయనని పై ఒత్తిడి తీసుకురావడం గాని చేయకూడదు అని చెప్పడం జరిగింది. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఆయన ఏం చెప్తాడంటే, ఈ స్వేచ్ఛ ఇవి మానవుడు 2 రకాల చర్యలను కలిగి ఉంటాడు. వ్యక్తికి సంబంధించిన చర్యలు, ఇతరులకు సంబంధించిన చర్యలు. ఆ వ్యక్తి స్వేచ్ఛ అనేది తన చర్యలకు సంబంధించి ఉన్నప్పుడు ఎవరు ఆ విషయంలో జోక్యం చేసుకోకూడదు. వ్యక్తి తనకు సంబంధించిన చర్యలు అంటే తనకు సంబంధించిన చర్యలు తాను చేసుకున్న తనకు సంబంధించే ఉన్నాయనుకోండి ఆ చర్యలు. అప్పుడు ఆ వ్యక్తి విషయంలో ఆ స్వేచ్ఛని అరికట్టే అధికారము ఎవరికీ ఉండకూడదు. ఎందుకంటే ఆ స్వేచ్ఛ తనకే దానివల్ల ఆ స్వేచ్ఛ కావచ్చు, ఆ చర్యలు కావచ్చు తనకి సంబంధించే ఉంటాయి. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించే, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించే ఉంటాయి. ఇక రెండోది అలా కాకుండా ఇతరులకు సంబంధించిన చర్యలు ఉంటాయి మానవుడివి. ఆ ఇతరులకు సంబంధించిన చర్యలు ఇతరుల స్వేచ్ఛకు అడ్డు కావచ్చు లేదంటే ఇతరులకు ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడు మాత్రం సమాజం జోక్యం చేసుకోవాలి. అప్పుడు మాత్రం సమాజం జోక్యం చేసుకోవాలి అని ఒక విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. అప్పుడు మాత్రం ఇంకా సమాజం జోక్యం చేసుకోవాల్సి వస్తుంది ఆ వ్యక్తి విషయంలో. అంతవరకు అవసరం లేదు అని ఈ విధంగా అంటే వ్యక్తిపరమైన చర్యలు, సమాజపరమైన చర్యలు అని 2 రకాలుగా విభజించాడని మనకి వ్యక్తి చర్యలను ఆ విధంగా 2 రకాలుగా విభజించాడని మనకి అర్థమవుతోంది. ఇక తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ. ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఏంటిది? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ప్రతి వ్యక్తికి వాక్ స్వాతంత్రం ఉంది. తన భావాలను ప్రకటించుకునే స్వేచ్ఛ ఉంది. తన భావాలను ప్రకటించుకునే స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీటికి ఎవరు కూడా అడ్డు తగలకూడదు. వీటిని ఎవరు కూడా పరచకూడదు. ప్రతి వ్యక్తికి ఉంటుంది. అయితే తన ఒక విషయంపై తన అభిప్రాయం చెప్పడం వరకే ఈ వాక్ స్వాతంత్రం ఉంటుందా? కాదు. ఒక విషయాన్ని నిరాకరించడంలో కూడా, ఒక విషయంపై అసమ్మతిని తెలియజేయడంలో కూడా వ్యక్తికి వాక్ స్వాతంత్రం ఉంటుంది. దాన్ని కూడా గౌరవించాలి అని చెప్పడం జరిగింది జేఎస్ మిల్. ఇంకొక విషయం కూడా ఏం చెప్తారంటే ఈ విషయంలో సేమ్ మనం ఇందాక అనుకున్నట్టుగా అల్పసంఖ్యాకులు అంటే మెజారిటీ ప్రజలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి తన అసమ్మతిని తెలియజేసే హక్కు కూడా అటువంటి వాక్ స్వాతంత్రం కూడా ఇవ్వాలి అని చెప్పడం జరిగిందనమాట. అసమ్మతిని తెలియజేయడమే కాదు, అది అల్పసంఖ్యాకులు కూడా తెలియజేసే హక్కు వారికి కూడా ఉంది. అంటే వారికి కూడా వాక్ స్వాతంత్రం ఉంది అని చెప్పడం జరిగిందనమాట. ఇక అలాగే విమర్శ, దీనిపైన కొన్ని స్వేచ్ఛా సిద్ధాంతంపై జేఎస్ మిల్ స్వేచ్ఛా సిద్ధాంతంపై కొన్ని విమర్శలను కూడా మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఏంటివి అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఇందులో మొట్టమొదటి మనం ఏంటి అనేది చూడాలి. అయితే ఈ విమర్శలో చాలా మంది చేశారు. అంటే ఎర్నెస్ట్ బార్కర్ కావచ్చు, సెబైన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్వేచ్ఛా సిద్ధాంతంపై కొన్ని విమర్శలు చేయడం జరిగింది. వేపర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా సెబైన్, వేపర్, అదే విధంగా ఎర్నెస్ట్ బార్కర్ ఇలాంటి వారందరూ కూడా స్వేచ్ఛపై కొన్ని విమర్శలను కూడా చేయడం జరిగింది. అవి ఏంటివి అంటే ఉదాహరణకి ఒకటి, ఇది ఆయన ఇచ్చిన సమాజ నిర్వచనం అనేది ఆయన పేర్కొన్న స్వేచ్ఛా సిద్ధాంతం, ఆయన పేర్కొన్న స్వేచ్ఛకే నిరోధంగా నిలుస్తుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే సమాజంని ఆయన ఏం చెప్పారంటే మానవుడి ఒంటరి జీవితం గడుపుతున్న మానవాళి సమూహంగా చెప్పడం జరిగింది. కానీ ఒక విషయం ఆయన మర్చిపోవడం జరిగిందని విమర్శించడం జరిగింది. అదేంటంటే సమాజం అనేది దినదినాభివృద్ధి చెందేది, కానీ అది ఒంటరి మానవ జీవిత సమూహంగా వర్ణించడం సరైంది కాదు. ఆయన చెప్పిన ఆ విషయాన్ని అంగీకరిస్తే అది ఆయన పేర్కొన్న స్వేచ్ఛకే విరుద్ధమని, దానికే అవరోధంగా నిలుస్తుందని ఆయన నిర్వచనాన్ని విమర్శించారు కొంతమంది విమర్శకులు. ఇక తరువాత రెండోది, వ్యక్తి చర్యలు తనకు సంబంధించినవి, ఇతరులకు సంబంధించింది అని విభజించడం జరిగింది. తనకు సంబంధించిన చర్యలకు విషయంలో సమస్య లేదు, ఎందుకంటే ఆయనకు స్వేచ్ఛ ఉంటుంది.
కానీ ఇతరులకు సంబంధించినవి అని చెప్పి విభజించడం వల్ల ఏమైందంటే వాటికి దాని ద్వారా స్వేచ్ఛకు ఆటంకం కలిగే ప్రమాదం ఉంటుంది. ఇతరులకు సంబంధించింది అని చెప్పడం ద్వారా అవి ఆ చర్యలను ఆ భావాన్ని కనుక మనము అంగీకరిస్తే వ్యక్తుల యొక్క స్వేచ్ఛకు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పి మరికొందరు విమర్శించడం జరిగిందన్నమాట. అలాగే వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షించడంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షించడంలో ప్రభుత్వం జోక్యాన్ని చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దీనివల్ల నిజంగా వ్యక్తి స్వేచ్ఛ కాపాడబడుతుందా అనే ఒక సందేహం కూడా మనకి కలుగుతుంది. అంటే ఆయన ఉద్దేశము అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరి నిజంగా ప్రభుత్వం జోక్యం ఎక్కువైతే వ్యక్తి స్వేచ్ఛ కాపాడబడుతుందన్న నమ్మకము ఉండాలన్న నియమం ఏమీ లేదు. అలాగే అందుకనే వేపర్ అనే ఆయన ఏమంటాడంటే ఈ విధమైన భావాన్ని అంగీకరిస్తే అన్ని వేళలా ప్రభుత్వ ప్రమేయాన్ని కోరినట్లు అవుతుంది, అన్ని వేళలా ప్రభుత్వ ప్రమేయాన్ని సూచించినట్లు అవుతుందని చెప్పి వేపర్ విమర్శించడం జరిగిందనమాట. అలాగే ఈయన అలాగే ఇంకొకటి ఏం చెప్పాడంటే ఆయన ఏమంటున్నాడంటే ప్రజల స్వేచ్ఛను కాపాడడం కోసం సాంప్రదాయాలు ఆచారాలను ద్వారా ప్రజలను శిక్షించడం సరికాదు అని చెప్పి ఒక అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. కానీ ఇది చాలా మంది దీన్ని విమర్శించడం జరిగింది. సాంప్రదాయాలు కావచ్చు, ఆచారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సమాజాన్ని ఒక కర్మ పద్ధతితో నడిపి వాటి ప్రగతికి తోడ్పడతాయి తప్ప వ్యక్తి స్వేచ్ఛను హరించవని చెప్పి చాలా మంది విమర్శించడం జరిగింది. సో సాంప్రదాయాలు ఆచారాలు ప్రజల నుండే వచ్చినవి కదా, కాబట్టి మరి అవి వ్యక్తి స్వేచ్ఛను ఏ విధంగా అరికడతాయి? నిజానికి సమాజ ప్రగతికి ప్రగతి ద్వారా అంటే సమాజం ఒక సరైన పద్ధతిలో నడవడం వల్లనే ప్రజలకు ఇంకా స్వేచ్ఛ లభిస్తుంది. కాబట్టి ఇది సరికాదు, ఈ అభిప్రాయము సాంప్రదాయాలు ఆచారాలను బట్టి ప్రజలను శిక్షించడం సరికాదు అని చెప్పిన జేఎస్ మిల్ అభిప్రాయాన్ని చాలా మంది విమర్శించడం కూడా జరిగిందనమాట. ఇక్కడ ఒక వ్యక్తికి స్వతంత్రం ఇచ్చే ఒక సంఘ విద్రోహులకు కూడా స్వతంత్రం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. మరి దాని వల్ల ఏమవుతుంది ఇక్కడ అంటే వీరు సంఘ విద్రోహులు ఏం చేస్తారు? ప్రవర్తన వారి వల్ల సంఘానికే ప్రమాదం ఉంటుంది, ప్రమాదం జరుగుతుంది వారి వల్ల సంఘానికి. వారు ఇటువంటి వారి చర్యలను అరికట్టాలంటే ఏం చేయాలి? వారి చర్యలను అరికట్టాలంటే ఏం చేయాలి అనే విషయంలో మాత్రం మరి మిల్ తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయలేదు అని చెప్పి కొంతమంది విమర్శించడం జరిగింది. దీన్ని కూడా మరి సంఘ విద్రోహుల చర్యలకు వారికి కూడా స్వేచ్ఛ ఉంటుంది కదా, మరి వారి వల్ల సంఘ విద్రోహ చర్యలు జరుగుతాయి కదా, మరి దాని సంగతి ఏంటి? దాన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? ఈ విషయాన్ని గురించి ఏ విషయాలు చెప్పలేదు జేఎస్ మిల్ అని చెప్పి మరికొందరు విమర్శించడం జరిగింది. ఈ విధంగా నేను ఇందాక చెప్పినట్టుగా బార్కర్ కావచ్చు, వేపర్ కావచ్చు, ఇలాంటి వారందరూ కూడా మరి ఈ సిద్ధాంతాన్ని ఆచరణ సాధ్యం కాదు అని చెప్పి విమర్శించడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన స్వేచ్ఛకు ఇచ్చిన ప్రాధాన్యతను మనము మర్చిపోవడం అంత సులభం కాదు. ఎందుకంటే స్వేచ్ఛ లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించడం కష్టం. కాబట్టి ఆయన సిద్ధాంతం కూడా అంతే ప్రాధాన్యతను సంతరించుకుందని మరికొందరి రాజనీతి పండితుల అభిప్రాయం. ఇక్కడ ఆన్ లిబర్టీ ఇక్కడ మిలాన్ అరిపగటిక అనే ఒక గ్రంథం రచించాడు. జేఎస్ మిల్ ఆన్ లిబర్టీ అనే గ్రంథం రచించాడు. ఈ రెండు కూడా ఒకే విధంగా ఉంటున్నాయి, దాదాపు ఒకే విధంగా ఉంటాయి అని చెప్పి పోల్చడం జరిగింది. మన సబైన్ పోల్చడం జరిగింది అనమాట. ఈ విధంగా రెండు ఒకే విధంగా ఉంటాయి అని చెప్పి సబైన్ పోల్చడం అంటే ఆ గ్రంథాన్ని పోల్చడం జరిగింది. ఎందుకంటే జేఎస్ మిల్ తన ఆన్ లిబర్టీ గ్రంథంలో వాక్ స్వాతంత్రానికి, చర్చ స్వాతంత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇది కొంతవరకు మిలాన్ రాసిన అరీ పగడిక అనే గ్రంథాన్ని పోలి ఉన్నట్టుగా అంటే దీన్ని పోల్చి చెప్పడం జరిగింది సెబైన్ అనే పండితుడు. ఈ విధంగా జేఎస్ మిల్ యొక్క స్వేచ్ఛా సిద్ధాంతాన్ని గురించి కూడా మనము చర్చించుకోవచ్చు.
అందువల్ల జేఎస్ మిల్ ఇన్ని స్త్రీ స్వేచ్ఛకు కావచ్చు, స్త్రీ సమానత్వానికి కావచ్చు, అలాగే ప్రాతినిధ్య ప్రభుత్వ సంస్కరణలకు కావచ్చు, తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థ సంస్కరణకు కావచ్చు, ప్రజల స్వేచ్ఛకు ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఆయన రాజనీతి శాస్త్రంలో, ముఖ్యంగా రాజనీతి తత్వ విచారంలో ఆయన ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాడని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రాతినిధ్య ప్రభుత్వం గురించి ఆయన చెప్పిన విషయాల్లో కొన్ని మరి సామాన్య ప్రజలకు నువ్వు కొంచెం తక్కువ చేసినట్టుగా మనకు అనిపించినప్పటికీ కూడా ఆ కాలానికి అనుగుణంగా ఆ విధమైన ఆయన అభిప్రాయాలను చెప్పడం మనం గమనించవచ్చు. అంటే ఏ సిద్ధాంతంలో అయినా కొన్ని లోపాలు ఉండవచ్చు, మరి కొన్ని మంచిని ఉండవచ్చు. కానీ ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థులుగా మనము ఆయన చెప్పిన అనుకూల వాదాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకోవడము, వాటిని ఈనాడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో సరిపోల్చుకోవడం అనేది చేయడం అనేది ఉత్తమమైనది. ధన్యవాదాలు.